ప్రెసెంట్ బయట వాతావరణం చూసాం అండ్ లోపల ఎల్బీ స్టేడియం లోపల ఓజీ ఫీవర్ ఓజీ మానియా ఏ విధంగా ఉందో మనం ఒక్కసారి చూడొచ్చు. మొత్తం జనం అంతా కూడా ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తూ ఉన్నారు. ఓజీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అండ్ ఆల్రెడీ మొత్తం స్టేడియం లోపలికి వచ్చి అందరూ కూడా సెటిల్ అయిపోయారు అనమాట. ఇంకెప్పుడు పవర్ స్టార్ వస్తారు, ఎప్పుడు ఈవెంట్ స్టార్ట్ చేస్తారు అని చెప్పి లోపల సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి మనం చూడొచ్చు. అండ్ ఏ విధంగా అభిమానులందరూ కూడా పరిగెట్టుకుంటూ వెళ్తున్నారో కూడా చూడొచ్చు. ఎందుకంటే అన్ని గేట్స్ కూడా ఓపెన్ చేయడం కూడా జరిగింది అండ్ ఈవెంట్ మరి కాసేపట్లో స్టార్ట్ అయిపోతుంది. అండ్ పోలీసులు కూడా ఎక్కడికక్కడ భద్రతా చర్యలు కూడా ఏర్పాటు చేశారు. అండ్ ఇక్కడ అభిమానులు కూడా వాళ్ళు పోలీసులకి సహకరిస్తున్నారు అని చెప్పాలి. ఒక్కసారి మనం ఇటు ఈ స్టెప్స్ పైన కనుక చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఎంతో బుద్ధిగా ఎంతో కామ్గా చక్కగా కూర్చొని ఈవెంట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని చెప్పి ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. రైట్, హాయ్. సో ఎలా అనిపిస్తుంది ఓజీ గ్లిమ్స్ కావచ్చు, ఓజీ నుంచి వచ్చిన ఇప్పటికే టీజర్స్ అవన్నీ కూడా? మార్నింగ్ నుంచి ట్రైలర్ కోసం చాలా వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు ల్యాక్ చేశాడు అంతే అంటారు. ఓకే, సో మరి ఎలా అనిపిస్తుంది ఈవెంట్కి వచ్చారు, ఈ బ్యాండ్లు ఇవన్నీ ఏంది అసలు? కల్ట్ ఫ్యాన్ బాబు కోసం వెయిటింగ్. ఇప్పుడు బాబు వస్తారా మరి? ఆల్రెడీ ప్రీమియర్ లాంటి టికెట్ లాంటి తీసుకున్నాం. గుండెల్లో ఉంటాడు. ఆ గుండెల్లో ఉన్న బాబుని మాకు చూపిస్తారా? చూపించు. ప్రీమియర్ లాంటి టికెట్లన్నీ తీసుకున్నాం. జస్ట్ ఇప్పుడు రికార్డులు తెలుసుకోవాలంతే. అన్ని టికెట్లన్నీ అయిపోయినాయి. సో టికెట్లు అన్నీ అయిపోయాయంట. ఇక్కడ మరికొంతమంది ఉన్నారు, మొత్తం ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. హాయ్ అండి. హాయ్. సో ఎలా అనిపిస్తుంది ఓజీ వెయిటింగ్ ఇవాళ మీ కళ్ళెదురుగా కనిపిస్తోంది? ఎస్, అంటే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. అసలు సెప్టెంబర్ 25 కోసం వెయిట్ చేస్తున్నాం. ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసుకున్నాం. అంటే ప్రీమియర్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఎలా ఉండబోతుంది, ఎలా రచ్చ చేయబోతున్నారు థియేటర్స్ లోని? అది మీరు సెప్టెంబర్ 25 చూస్తారు. సెప్టెంబర్ 25 మీరు చూస్తారు. ఏ విధంగా మేము రచ్చ చేస్తాము, ఏ విధంగా బాక్సులు బద్దలు అయిపోతాయి అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎలా అనిపిస్తుంది? జై ప్రభాస్, జై ప్రభాస్. ఎలా అనిపిస్తుంది మొత్తం ఈవెంట్ ఇంకా సేపట్లో స్టార్ట్ అవబోతుంది అండ్ ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు మీరు? పవర్ స్టార్ ఏదైనా గోల ఉంటది. రెండు తెలుగు రాష్ట్రాలకి ఒకడే మొగడే. అండ్ ఇక్కడ చాలా మంది మాట్లాడడానికి వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ అక్కడ చిన్నపిల్లలు లేడీస్ కూడా వచ్చారు అండ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళారండి. రైట్, చిన్నపిల్లలు కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఈవెంట్ చూద్దామని అయితే వచ్చేసారు. హలో, జై పవర్ స్టార్ అని చెప్పు. పవర్ స్టార్ అని చెప్పు. పవన్ మాము చెప్పు. పవన్ మామయ్య అని పిలు. పవన్ మాము అడుగు. చెప్పు నాన్న. పవన్ మామ. సో ఎలా అనిపిస్తుందండి ఓజీ పిల్లల్ని తీసుకొని వచ్చారు అండ్ మొత్తం హల్చల్ చూస్తూ ఉన్నారు? ఎలా ఎక్సైటెడ్ అండి. మా పాపం దగ్గర నుంచి పవన్ మాము ఎక్కడ, పవన్ మాము ఎక్కడ? ఓకే, సో మీకు ఎలా అనిపిస్తుంది? అండ్ లేడీస్ చాలా తక్కువ మంది వస్తారు ఇలాంటి ఈవెంట్స్ కి. సో ఏంటి మీరు పవర్ స్టార్ అభిమానా? చాలా ఇష్టం పవన్ స్టార్ అంటే, పవన్ కళ్యాణ్ అంటే. ఎందుకంత ఇష్టం? బై బ్లడ్ అంతే, అది బై బ్లడ్. మీ ఆయన పేరేంటి? రాజశేఖర్. అదే పవన్ కళ్యాణ్ అని ఉండాలి కదా మరి. అలానే పిలుస్తా. సో మీరేం ఫీల్ అవ్వరా మరి పవన్ కళ్యాణ్? మేమంతా పవర్ స్టార్ బై బర్త్. ఫ్యామిలీ అంతా పవర్ స్టార్ ఫ్యాన్. పవర్ స్టార్ ఫ్యాన్. మేము అందరూ పవర్ స్టార్ ఫ్యాన్స్ అండి చిన్నప్పటి నుంచి. సో లైక్ రష్ ఉన్నా సరే తనకు చెప్పాను జనాలు ఉంటారని, బట్ స్టిల్ పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి ఇంట్రెస్ట్. సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మూవీ ఓజీ? చాలా బాగుంటది అనుకుంటున్నాం. ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ డే వెళ్తారా మరి? ఫస్ట్ షోకి ఆఫ్ కోర్స్ వెళ్తాం. అసలు తగ్గేదే లేదుగా, లేడీస్ అందరూ ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్ళిపోతారంట. ఇక్కడ మరి ఉన్నారు. హాయ్ అండి. ఎక్స్క్యూజ్ మీ మాట్లాడరంట ఆవిడ. ఎక్స్క్యూజ్ మీ, పర్లేదు చెప్పండి. ఏంటి మీరు పవర్ స్టార్ ఫ్యానా? డై హార్ట్ ఫ్యాన్ అంటున్నారు. పర్లేదు చెప్పండి. సరే, ఆ తమ్ముడు మాట్లాడతాడంట నాతోని. తమ్ముడు చెప్పరా.
చెప్పు తమ్ముడు ఎలా ఉంది ఓజీ టీజర్ ఎలా ఉంది, గ్లిమ్స్ ఎలా ఉంది? 2 years నుంచి చాలా వెయిటింగ్ లో ఉన్నాం ఓజీ కోసం. అసలు ఎట్లా అంటే పిచ్చోళ్ళ మా స్టడీస్ కన్నా ఈ ఓజీ పైన ఓజీ హైప్ తో చచ్చిపోతున్నాం. ఏంటి స్టడీస్ కన్నా ఓజీ మీద పెట్టినావా ఏంది మొత్తం? అంటే స్టడీస్ తో పాటు ఓజీ, బట్ కాకపోతే ఆ ఓజీ హైప్ అనేది అట్లా వచ్చేసింది ఆటోమేటిక్ గా. అంటే నువ్వు చదువుతున్నప్పుడు ఓజీ 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 Yes, yes, ఓజీ yes. అనుకుంటున్నావా? ఎస్ అంటే హైప్ అట్లా ఇచ్చేసారు, బట్ వీళ్ళేమో ప్రమోషన్ స్టార్ట్ చేయట్లే. అది చాలా దానిపైనే ఉంది. ఇంకా ఇప్పుడైతే పవర్ స్టార్ రావాలి, 100 అరవాలి. వెయిటింగ్ వెయిటింగ్ చాలా వెయిటింగ్. చాలా వెయిటింగ్. ఏంది ఫేస్ లో కనిపిస్తుందా వెయిటింగ్? మేము ఈ 25th తర్వాత ఓజీ తర్వాత స్టడీస్ పైన ఫోకస్ చేద్దాం అనుకుంటాం. ఈ ఓజీ అయిపోగానే స్టడీస్ పైన ఫోకస్ చేస్తాం మేమైతే. కాదు మరి ఓజీ తర్వాత రిజల్ట్స్ ఎట్లా వచ్చినాయి, మళ్ళీ దానికోసం బాధపడుతూ కూర్చుంటావేమో. టైం ఉంది మాకు, సెమ్స్ కి టైం ఉంది. కాదు కాదు ఓజీ రిజల్ట్స్ చూసి ఓజీ రిజల్ట్ మాకు నమ్మకం ఉంది. ఓజీ చూస్తే జస్ట్ హైప్ తో బ్రేక్ ఈవెన్ అయిపోతుంది ఓజీ అయితే. కాకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక డైలాగ్ చెప్పావా? ఇప్పటి వరకు ఫ్యాన్స్ అందరూ అంటున్నారు ఒక్క డైలాగ్ చెప్పట్లా. హిట్ కొట్టడం లేట్ కావచ్చేమో కానీ హిట్ కొట్టడం మాత్రం పక్కా. పక్కా అంతే. ఆ, Like మనల్ని చేయలేదు. ఎవరు ఆపేదంటావు? అంతే, మనల్ని ఎవడు ఆపేది. ఆపేది ఏం మరి పవర్ స్టార్ ఒకసారి చూస్తున్నారు కదా ఏయ్, మొత్తం ఏంటి? పవర్ స్టార్. ఓ ఇది పవర్ స్టార్ స్టైలా? హెడ్ బ్యాండ్స్ టీ షర్ట్స్ కూడా వేసుకొస్తే మేము డైరెక్ట్ సినిమాలు ఉన్నది. ఓజీ ఓకే మనం నోటీస్ చేయలేదు. ఒక్కసారి చూడండి మొత్తం ఓజీ గెటప్ తోనే వచ్చేసాడు ఈడ, మొత్తం పవర్ స్టార్ గెటప్ తోనే. టీ గ్లాస్ ఒకటి మిస్ అయింది తమ్ముడు. టీ గ్లాస్ మనం పట్టుకరాలేము కదా. గ్లాస్ ఒకటి మిస్ అయింది, స్పెట్స్ ఒకటి మిస్ అయినాయి. ఇక మరీ ఓవర్ గా ఏం కాదు, అభిమానులు అన్నాక మాత్రం ఉండాలి. సో ఎనీవే చాలా మంది ఈగర్గా ఇక్కడికైతే వెయిట్ చేస్తూ ఉన్నారు. లేడీస్ జెంట్స్ చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఓజీ అని చెప్పి కూడా వస్తూ ఉన్నారు.